ఉపాధి కోసం నిరుద్యోగులు కార్మికులు గల్ఫ్ బాట పట్టారు. ఏజెంట్లు అమాయకులను ఎడారి దేశంలో మంచి ఉద్యోగాలు ఉన్నాయంటూ వారిని అక్కడికి పంపి కూలీ పనుల్లోకి దిప్పుతున్నారు. అక్కడ పనులు లేక డబ్బులు రాక చేసిన అప్పులు తీర్చే దారి లేక కొందరు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. 6 ఏళ్లలో కామారెడ్డి జిల్లా వాసులు 21 మంది చనిపోవడంపై ఏబిఎన్ స్పాట్లైట్. కాలే కడుపును నింపుకోవాలి. ఏదో విధంగా 4 రాళ్లు సంపాదించి అందులో 2 వెనకేసుకోవాలి. మన దేశంలో పేద దిగువ మధ్యతరగతి ప్రజల బతుకు చిత్రం ఇదేనని చెప్పాలి. ఉపాధి కోసం భుక్తి కోసం వాళ్లు పడే పాట్లలో ఎన్నో అవాంతరాలు కష్ట నష్టాలు ఎదురైనా ముందుకు సాగుతూనే ఉంటారు. జీతం కోసం ఈ గడ్డ ఆ గడ్డ అని లేకుండా మన జనం ఎక్కడికైనా వెళుతూ ఉంటారు. వారి బలహీనతే ఏజెంట్లకు ఆసరాగా మారింది. అమాయక కార్మికుల అవసరాలే ఆసరాగా ఏజెంట్లు చేస్తున్న మోసాలకు ఎన్నో ప్రాణాలు బలవుతున్నాయి. కుటుంబ సభ్యులకు శోకాన్ని మిగుల్చుతున్నాయి. గల్ఫ్ ఏజెంట్ల మోసాలకు నిట్ట నిలువున మునిగిపోతున్న వారిలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వాళ్లే ఎక్కువ. అందులోనూ కామారెడ్డి జిల్లా వారి సంఖ్య రోజురోజుకి పెరుగుతోంది. ఉపాధి కోసం ప్రయత్నించే ఎందరో నిరుద్యోగులు కార్మికులు ఏజెంట్ల మోసాలకు బలైపోతున్నారు. మంచి జీతం అంటూ రంగుల కలను చూపించి వలలో వేసుకునే ఏజెంట్లు ఈ పేద ప్రజానీకాన్ని దోచుకుంటున్నారు. ఒక్కొక్కరి నుంచి 2 లక్షల దాకా వసూలు చేసి చివరకు ఎడారి దేశంలో కూలి పని చేయిస్తున్నారు. మరికొంతమందిని వర్క్ వీసా కాకుండా విజిట్ వీసాపై పంపి నడి రోడ్డులో వదిలేస్తున్నారు. అక్కడ ఉండలేక ఇంటికి రాలేక కొందరు ఆత్మహత్యకు పాల్పడుతున్నారు. గత 6 నెలల గణాంకాలను చూస్తే ఒక్క కామారెడ్డి జిల్లా వాళ్లే గల్ఫ్ దేశాల్లో 21 మంది చనిపోయారు. గల్ఫ్ బాట పడుతున్న వారిలో ఉత్తర తెలంగాణ జిల్లాలైన నిజామాబాద్, కామారెడ్డి, నిర్మల్, ఆదిలాబాద్, జగిత్యాల, పెద్దపల్లి, సిరిసిల్ల, కరీంనగర్, సిద్దిపేట, మెదక్ జిల్లాల వాళ్లే ఎక్కువ. ఇక్కడ ఉపాధి అవకాశాలు లేక వ్యవసాయం గిట్టుబాటు కాక ఈ జిల్లాలకు చెందిన సుమారు 3 లక్షల మంది గల్ఫ్ దేశాలకు వెళ్లారు. వీరిలో కువైట్, దుబాయ్, ఒమన్, సౌదీ అరేబియా, బహ్రెయిన్ తదితర దేశాల్లో ఉన్న సుమారు 80,000 మంది కాలం వెళ్లదీస్తున్నారు. గల్ఫ్ ఏజెంట్ల మోసాల్ని అరికట్టాల్సిన పోలీసు శాఖతో పాటు ఇతర శాఖలు పట్టించుకోకపోవడంతో వారి ఆగడాలు రోజురోజుకి పెరిగిపోతున్నాయి. నిబంధనల ప్రకారం అనుమతులున్న గల్ఫ్ ఏజెంట్లు ఒక్కరు కూడా కామారెడ్డి జిల్లాలో లేరు. టూర్స్ అండ్ ట్రావెల్స్ పేరుతో దుకాణాల్ని తెరిచి ఏజెంట్లుగా వ్యవహరిస్తున్నారు. జిల్లాలో ఇలాంటి వాళ్లు 100 మందికి పైగా ఉన్నారు. ప్రతి మండలంలో దాదాపు 10 మంది గల్ఫ్ ఏజెంట్లుగా చెలామణి అవుతున్నారు. అయినా సంబంధిత శాఖ అధికారులు పట్టించుకోకపోవడం గమనార్హం. గల్ఫ్ ఏజెంట్ల చేతిలో మోసపోయామంటూ ఫిర్యాదులు వచ్చినా ఏ ఒక్క ఏజెంట్ పైన చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. బాధితుల కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదులు చేసినా పట్టించుకోవడం లేదనే విమర్శలున్నాయి. తాజాగా కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం మద్దికుంట గ్రామానికి చెందిన ప్రభాకర్, అతనితో పాటు కరీంనగర్, నిజామాబాద్ జిల్లాకు చెందిన కొందరు వ్యక్తులు గల్ఫ్ ఏజెంట్ చేతిలో మోసపోయారు. అలాంటి 3 బాధితుల సెల్ఫీ వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. బాధితుడు ప్రభాకర్ ఏజెంట్ ద్వారా మస్కట్ వెళ్లారు. ఓ కంపెనీలో ఉద్యోగం ఇప్పిస్తానని 80,000 రూపాయలు తీసుకున్న ఏజెంట్ ప్రభాకర్ మస్కట్ వెళ్లిన తర్వాత పట్టించుకోలేదు. 3 నెలలు గడుస్తున్నా ప్రభాకర్ కి పని దొరకపోవడంతో మోసపోయానని గ్రహించాడు. తిండి లేక అవస్థలకు గురవుతున్నామని బాధితులు వాపోతున్నారు. ప్రభాకర్ తో పాటు నిజామాబాద్, కరీంనగర్ జిల్లాకు చెందిన 3 బాధితుల్ని కూడా ఒకే రూమ్ లో బంధించి స్థానిక కంపెనీ వ్యక్తులు ఇబ్బందులు గురిచేస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం స్పందించి బాధితులకు న్యాయం చేయాలని వారు కోరుతున్నారు.